విడదల రజనీ వాళ్ళ పిఏని అరెస్ట్ చేశాడండి. విడదల రజనీ గొడవ పెట్టిందండి. మీరు రాసి పెట్టుకోండి, రేపు విడదల రజనీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి లేచిపోయేటువంటి సిఐలో ఆడే ఉంటాడు. ఎందుకు అంటే అంతే, ఎవరి పని వాళ్ళు చేయలేరు పార్టీగా. ఒకవేళ నేను ఈ 5 సంవత్సరాలు నేను పని చేస్తున్నాను అని ఫీల్ అయితే ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 years నేను రిమాండ్ లో ఉండడానికి యాక్సెప్ట్ చేయాలి. ఓ మై గాడ్, ఆ పరిస్థితి సిఐల స్థాయి దగ్గర నుంచి ఎస్పీలు ఐఏఎస్ కూడా ఆ పరిస్థితి వచ్చేసింది. మరి ఖచ్చితంగా కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఓపెన్ స్టేట్మెంట్ ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేపొద్దున అధికారంలోకి వస్తే 2.0నో 2.0నో ఎలా ఉంటుందో చూడండి, చేతులు కట్టించి బట్టలు ఇప్పించి నిలబెడతానని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి రేపొద్దున ఆయన కానీ అధికారంలోకి వచ్చాడు అంటే దీనికి ఇంత 200 టైమ్స్ ఎక్కువగా చెప్పిన దానికంటే చేస్తారు. ఇది చేయటం కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ ఈ విధంగా మీరు కూటమి ప్రభుత్వం ఈ విధంగా అమాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు నేను సర్టిఫికెట్ ఇవ్వటం, కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే నరసింహరావు గారు, ఈ విధంగా చేయటం వల్ల కూటమి ప్రభుత్వం దే ఆర్ గివింగ్ ఇంప్రెషన్స్ టు ఎవ్రీ ఇండివిజువల్. పొలిటికల్ గా వీళ్ళందరినీ, వంశీని, వీళ్ళని, వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని పొలిటికల్ గా వీళ్ళు టార్గెట్ చేసి రేపమాపో జగన్ కూడా అరెస్ట్ అవుతాడు, అందులో డౌటే లేదు. ఏంటి రేపమాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి తీరుతారు, మీరు రాసి పెట్టుకోండి. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, నాట్ ఈవెన్ మోర్ దాన్ 1-2 weeks అంతే తేడా. 1-2 weeks లో జగన్మోహన్ రెడ్డి 100% ఈస్ గోయింగ్ టు బి అరెస్ట్ వెరీ సూన్. లిక్కర్ కేసా సార్? లిక్కర్ కేసులో, బికాస్ దే గాట్ ఎవ్రీ అప్రూవల్ ఫ్రమ్ ది టాప్. నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఏమీ కాదు. మా రాష్ట్రంలో ప్రజలకు ఉన్న ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే, నువ్వు ఏమి చదివావు, ఏం చేస్తున్నావు, ఏం సంపాదించావు, ఏం సంపాదించలేదు, ఏం అనవసరం, నువ్వు అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి. అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కూటమి స్ట్రాటజీ రెడీ చేస్తుందా? నేను మీకంటే ఇది షేర్ చేసుకోకూడదు, కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే జరిగిన వాస్తవం కాబట్టి షేర్ చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి చాలా పెద్ద యాత్ర చేశారు, మీకు తెలుసు కదా. ఆయన ఆల్మోస్ట్ ఆల్ రాజమండ్రి దగ్గర నుంచి విజయవాడ వచ్చేటప్పటికి అరౌండ్ ఎర్లీ అవర్స్ అయిపోయింది. సో ఆయన వచ్చే ప్రాసెస్ లో భాగంగా నాకు ఆయన ఎవరెవరైతే ఈయన అరెస్ట్ అయినప్పుడు ఇతనికి సపోర్ట్ చేశారో, ఇతన్ని అరెస్ట్ను ఖండించారో, మరి ఎవరికి కాల్ చేసిన నాకు తెలియదు. రాజకీయ నాయకుల్లో కొంతమందికి ఆయన కాల్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు కూడా కాల్ చేశారు. అచ్చెన్నాయుడు గారు కాల్ చేశారు. అచ్చెన్నాయుడు గారు కాల్ చేసి పెద్ద ఆయన మాట్లాడతారంట శ్రవణ్ గారు అన్నాడు. సరే సార్ అన్నాను. నేను నమస్కారం సార్ అన్నాను. నమస్కారం శ్రవణ్ గారు, చాలా సంతోషం మీరు నా అరెస్టును ఖండించారు. నా అరెస్టుని మీరు ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పారని మా వాళ్ళంతా చెప్పారు. నేను చాలా కృతజ్ఞతగా మీకు అన్నారు. నేను అన్నాను, సార్ మీరెందుకు చెప్తారు, పెద్దవాళ్ళు మీరు, మిమ్మల్ని ₹1 ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు సార్, మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీకు చాలా మంచి జరిగింది మిమ్మల్ని అరెస్ట్ చేయటం వల్ల. మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండానే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. సో మీరు 53 రోజుల లోపల ఉంటే మీరు 40 సంవత్సరాలు చేసిన మంచి మొత్తం బయటకు వచ్చింది. సో మిమ్మల్ని ₹1 ఖర్చు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేసాడంటే జగన్మోహన్ రెడ్డి చేశారంటే ప్రజలు చేశారని అర్థం. అంతే కదా. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం నుంచి 1వ తరగతి 2వ తరగతి పిల్లలు హుండీల్లో తాచి పెట్టుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చారు పగలగొట్టి. అవును, ఎందుకు అంత ఎమోషన్ క్రియేట్ అయింది ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడని. సో లక్కీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యూహంలో భాగంగానే పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా కాకపోయినా తెలిసి తెలియని తనంతో తప్పుడడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ముఖ్యమంత్రిని చేశారు. సో రేపొద్దున ఇప్పుడు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడంతో ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, మళ్ళీ మొన్న 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతుంటే ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి 6 నెలలో 7 నెలలో 8 నెలలో లోపల ఉంటాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఏం కంగారు ఏముంది, 6 నెలలు 7 నెలలు లోపల రెస్ట్ తీసుకుంటారు. ఆయనకెటు అలవాటే.
సో లోపలే జిమ్ము గిమ్ము మొత్తం చేసుకుంటారు, చక్కగా ఒక సంవత్సరంలో బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ అది ఆలోచించాలి కదా. మళ్ళీ జైలుకి పోవడానికి ఇంకెవరు రెడీగా ఉండాలి. ముఖ్యమంత్రి అయిపోయింది ఇంకా జైలుకి పోయేది పరిస్థితి ఏముండదు. ఆయన గనక ఇప్పుడు జరుగుతున్న ఈ 1 year లో జరిగిన పరిస్థితులు ఈవెన్ కామన్ మ్యాన్ లో మాకే కోపం వస్తుంది. అవునా? చాలా చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మా కోపం వస్తుంది కానీ మేమేం చేయగలిగింది పరిస్థితిలో లేం కదా. ఇప్పుడు ఒక సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు రేపొద్దున ఈయన వచ్చి మెదలకుండా ఉంటాడా సార్? ఈయన వచ్చి మెదలకుండా ఉంటారా? ఈయన వచ్చిన తర్వాత జరిగే పరిస్థితుల విధ్వంసం ఎలా ఉంటుంది ఊహించుకోవడానికి కూడా మీ ఇమాజినేషన్ సరిపోదు. జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేటువంటి విధ్వంసం తెలుగుదేశం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కూరల్లో వాడే పసుపును కూడా బ్యాన్ చేస్తారు. చూడండి మీరు, కూరల్లో పసుపు వేయటానికి కూడా భయపడే స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అంత విధ్వంసం సృష్టిస్తుంది గ్రామాల్లో. కూటమి ప్రభుత్వం అంతగా భయభ్రాంతులకు గురి చేస్తుంది.